ఎంతగా తెగించావురా? కైలాష్ గంగ చూడబడుతుంది, వెళ్ళి చూడు. గంగా గంగా సార్ నిజంగా నాకేం తెలియదు సార్, అసలు ఏమిటో అర్థం కావడం లేదు. ఆవిడే సార్. సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్. ఆవిడే నా చేయి పట్టుకొని లాగి అలా ప్రవర్తించారు. విశ్వనాథ్, ఇందులో నేను తప్పేం లేదన్నా. ఎందుకు వచ్చావు అక్కడికి? హద్దు మీరు ప్రవర్తించింది చాలక ఇప్పుడు క్షమించమని అడగడానికి వచ్చావా? పొర బయటికి. వీడి మాటలు నమ్మకేశ్వర్, అంత పెద్ద తప్పు చేసి వీడు మన ముందుకు వచ్చి నిల్చుంటే చూస్తూ నోరు మూసుకుని ఊరుకోమంటావా? పొర బయటికి. సార్ లేదు సార్, దేవుడి మీద ఒట్టు, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. మరి నా భార్య తప్పు చేసిందంటావా? నిన్ను. కైలాష్, తప్పతంది కాదు, నిజంగా తప్పతంది కాదు. నువ్వనేది గంగే తన్ని. గంగే వీడి వెంట పడిందంటావా? గంగే వీడి మీద మోజు పడిందంటావా? అది వద్దు, నువ్వేం చెప్పదు. నువ్వు కూడా గంగను అపార్థం చేసుకున్నావు. గంగ మీద అపార్థం వినక నీకు అసలు మనసులా వచ్చింది. ఇంకా అర్థం కాలేదా? తను మాట్లాడి ఒప్పించిన పెళ్లికొడుకు కదా, అందుకే నింద నీ భార్య మీద మోపి ఇతన్ని కాపాడాలని చూస్తున్నాడు. కాదమ్మా నేను చెప్పేది. చాలు, ఇంకా నువ్వేం మాట్లాడదు. కైలాష్ వద్దు. నువ్వేదో పెద్ద డాక్టర్ అని పిలిపిస్తే. ఎవరు డాక్టర్? వీడా? వీడు మనందరినీ మోసం చేయడానికే ఇక్కడికి వచ్చాడు. తన్ని తరివేంట్రా వీడిని. అమ్మా, ఇంకో 2 రోజుల్లో ఇంటి సమస్యలు పరిష్కరించి నేనే వెళ్ళిపోతా. నువ్వేంట్రా చేసేది? ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా మాకు? సార్ నేను చెప్పేది. పోరా, పంపుంటుంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లల చుట్టూ తిరగటం, డాక్టర్ అన్న పేరుతో వెరివేషాలు వేయటం, ఇప్పుడేనా నీ నిజ స్వరూపం కైలాష్కి అర్థమైంది? కాదండి నేను చెప్పేది. కైలాష్ అందరు తొందరపడుతున్నారు. ఏది ఎప్పుడు చెయ్యాలో మాకు తెలుసురా. పోరా. మిస్టర్ కృష్ణస్వామి, అయ్యా అయ్యా, అన్యాయంగా నా మనవరాల మీద నిందలేసి కావాలనే గదిలో ఇచ్చారు. ముందు నిన్ను పంపించేయండి. నేను చెప్పేది చెప్పేది ఒక్కసారి నా మాట చూడండి. ఒక్క 2 రోజులు పట్టండి, ఈ ఇంటి సమస్యలను పరిష్కరించి. ఏంట్రా నువ్వు పరిష్కరించేది? అందుకేరా మహామంత్రవేత్త రామచంద్ర సిద్ధాంతి గారిని పిలిపించాను. వారు చూసుకుంటారు, నువ్వు దయచేయి. బయటికి. ఎవరిని వెళ్ళిపోమంటోంది? వీర్నా? వీరి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీకే నష్టం. అయ్యా, వీడు మా ఇంటి ఆడపిల్ల మీద. మీరు నాకేం చెప్పొద్దు, నాకంతా తెలుసు. నేనీ ఇంట్లో ఉండటం కంటే ఇప్పుడు వీరి ఇంట్లో ఉండటమే ముఖ్యం. రక్తం తుడుచుకోండి. మంచి వాళ్ల రక్తం నేల చిందకూడదు. మంత్రాల వల్లే మీ ఇక్కట్లు తొలగిపోవు. వీరి మానసిక వైద్య విధానంతోనే అది సాధ్యమవుతుంది. నేను ఈ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో ఏదో ఒక ఆటంకం ఏర్పడింది. అప్పుడు వీరు మేడ మీద నుంచి కిందికి దిగొచ్చారు. జ్ఞాపకం ఉందా? ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. తర్వాత వీరిని కలిసి పైన ఏం జరిగిందని అడిగాను. వీరు చెప్పిందంతా విన్న తరువాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. వీరు ఇలాంటి మానసిక వైద్యులు కాదు. అమెరికాలో చదివి అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన వారు. అదొక్కటే కాదు, ప్రపంచ సైకాట్రిస్టుల్లో మహామేధావి అయిన బ్రాడ్లే గారి మొదటి శిష్యులు వీరే. అటువంటి మనిషి వీరిన బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఎంత అవమానించినా అన్నీ సహించి ఇక్కడే ఎందుకున్నారో తెలుసా? అయ్యా ఆపకండి ఈశ్వర్. మీ భార్య మీద ఒక నింద మోపాడన్న సందేహంతో వీరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్నారే? మీ భార్య ప్రాణాలు కాపాడడానికి
వీరు తన ప్రాణాలు బలిస్తున్నారని మీకెవరికైనా తెలుసా? గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి, అదే విధి. నేను చెప్పింది ఆశ్చర్యంగా ఉంది కదా ఈశ్వర్. నాకు చెప్పిందంతా వీళ్ళకి చెప్పండి. గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి, అదే విధి.